లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఊరి నుండి తరిమేయండి, రాళ్లతో కొట్టి చంపండి, కావాలంటే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ డైలాగులు ఎవరన్నారో తెలుసా? ఎలక్షన్ల ముందు, తెలంగాణ ఎలక్షన్ల ముందు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి. మరి ఇప్పుడు అతను చేస్తున్నది ఏంటి? బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్పించుకున్నాడు. స్వయంగా ఇంటికెళ్ళి పార్టీ కండువా కప్పి ఇన్వైట్ చేస్తున్నాడు. మరి ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలి? చేరిన వాళ్ళనా, చేర్పించుకుంటున్న వాళ్ళనా, లేకపోతే ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసిన వ్యక్తి మన సీఎం రేవంత్ రెడ్డినా? సెంట్రల్లో కూడా మన రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో మెయిన్గా ఇదే పాయింట్ ఎక్కువ మాట్లాడాడు. ఈ పార్టీ ఫిరాయింపుల వాళ్ళ గురించి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించాలని పెద్ద ఎత్తుననే ప్రసంగించాడు. సెంట్రల్లో వాళ్ళే మాట్లాడతారు, స్టేట్లో వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది? ఇప్పుడు మనం ఓటేస్తున్నాము, ఒక పార్టీ నచ్చి ఆ పార్టీ ఉన్న వ్యక్తికి పబ్లిక్ ఓటేసి గెలిపిస్తారు. అంటే అధికార పార్టీ అధికారంలోకి రాకపోతే పార్టీ మారుస్తారు. అంటే అంత వాళ్ళ ఇష్టమేనా? మరి ప్రజలు ఓటేసిన వాళ్ళు ఏంటి, పిచ్చోళ్ళ? దీనికి ఒక చట్టం అంటూ ఉంటుంది, కానీ అది ఏం పనికిరాదు. కోర్టుకు వేశారనుకోండి, కరెక్ట్గా 5 years మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి జడ్జిమెంట్ వస్తుంది. ఏమని? డిస్మిస్ చేయండి అండి, మళ్ళీ ఎలక్షన్లు, మళ్ళీ గెలుస్తారు. ఇదేనా మన డెమోక్రటిక్ కంట్రీలో? స్వేచ్ఛ ఉంది, కానీ ఇట్లా పార్టీలు మారడము ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. దీని గురించి మన కేటీఆర్ కూడా ఎక్స్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.